సో ఇఫ్ ABCD ఆర్ ఇన్ జీపీ, సో ఈ ఫోర్ నెంబర్స్ అనేవి జీపీలో ఉన్నాయి అంటున్నారు. ప్రూవ్ దట్, సో a⁴n ప్లస్ b, సో ఈ 3 కూడా ఆర్ ఇన్ జీపీ అని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్సర్సైజ్ రోమన్ నెంబర్ 2లోనే థర్డ్ ప్రాబ్లంలో ABCD ఆర్ ఇన్ జీపీ అని ప్రూవ్ చేసాం. సో జీపీలో ఉన్నాయి అంటే మనం ఏ కండిషన్స్ని ప్రూవ్ చేసాం అందులో b² = AC. సో నెక్స్ట్ c² = BD కదా. సో ఈ ప్రూవ్ చేసాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి జీపీలో ఉన్నాయి అంటే p/a = c/b = d/c కదా. సో ఇలా ఉంటుంది జీపీలో ఉన్నట్లయితే. సో దీని నుండే మనం ఇంకో థర్డ్ కండిషన్ కూడా చెప్పుకున్నాము ఆ ప్రాబ్లంలోనే. సో ఏంటి, AD, సో ఈ మధ్యలో ఉండేది స్కిప్ చేసేస్తే సో AD BC, ఈ 3 కండిషన్స్ని కనుక మనం ప్రూవ్ చేస్తే ఇవి జీపీ అనుకున్నాం కదా. సో మనకి ఇక్కడ ఆల్రెడీ గివెన్ ఏమని ఇచ్చారు, ABCD ఆర్ ఇన్ జీపీ. సో జీపీలో ఉన్నాయంటే మనం ఈ 3 కండిషన్స్ని యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేద్దాం. సొల్యూషన్, గివెన్ దట్ A, B, C, D ఆర్ ఇన్ జీపీ. సో జీపీలో ఉన్నాయి అంటే ఇవేమవుతాయి, b/a = c/b = d/c కదా. సో దీని నుండి మళ్ళీ మనకి ఈ 3 కండిషన్స్ అనమాట. b² = AC అవుతుంది. సో దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకుందాం. c² = BD, సో దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. సో నెక్స్ట్ AD = BC, సో దీన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. సో మనం ఏం ప్రూవ్ చేయాలి, సో ఈ 3ని మనం జీపీలో ఉన్నాయి అని ప్రూవ్ చేయాలి. సో వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ a⁴n ప్లస్ b⁴n, సో b⁴n ప్లస్ c⁴n ప్లస్ d⁴n ఆర్ ఇన్ జీపీ అని ప్రూవ్ చేయాలి. సో మనం ఈ మూడిటిలో ఒక కండిషన్ని తీసుకుందాం, అంటే b² = AC. సో అంటే b, సో ఈ మూడిట్లో b మిడిల్ నెంబర్ ఇది కదా. సో ఇది b⁴n ప్లస్ c⁴n హోల్ స్క్వేర్ = a అంటే ఫస్ట్ నెంబర్, సో an ప్లస్ bn, c అంటే థర్డ్ నెంబర్, సో cn ప్లస్ d⁴n. సో ఈ మూడింటిని మనం జీపీలో ఉన్నాయి అని ప్రూవ్ చేయాలి అంటే b² = AC కదా. సో ఇది b అనేది మిడిల్, AC అనేది ఫస్ట్ అండ్ థర్డ్ టర్మ్స్. సో దీనికోసం మనం LHSని తీసుకొని RHSని ప్రూవ్ చేద్దాం. సో LHS ఏంటి, మనకి ఇక్కడ b⁴n ప్లస్ c⁴n హోల్ స్క్వేర్. సో ఇది ఎక్స్పాండ్ చేస్తే మనకి a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా. సో b², సో ఆల్రెడీ n ఉంది, b²n b⁴2n ప్లస్ 2bn cn ప్లస్ c⁴2n. సో మళ్ళీ మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, b² ప్లస్ 2bn n. సో b² అంటే ఏంటి, వాల్యూ AC కదా. సో ఫ్రమ్ 1, సో c² అంటే BD. సో ఇవి ఆల్రెడీ మనకి ABCDలు జీపీలో ఉన్నాయి అన్నారు కాబట్టి మనం ఈ కండిషన్స్ని యూజ్ చేసుకుంటున్నాం. సో c² అంటే BD. సో ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. b² అంటే AC హోల్ పవర్. సో సపరేట్గా పవర్ని రాసుకుందాం. సో a⁴n c⁴n, సో 2b cn ప్లస్ c² అంటే
బీడీ. సో బీ టు ది పవర్ ఆఫ్ ఎన్ డి టు ది పవర్ ఆఫ్ ఎన్. సో ఇది మనం ఎక్కడి నుంచి రాసుకున్నాం? ఫ్రమ్ ఈక్వేషన్ 1 టు, సో 1 నుండి 1 and 2. సో నెక్స్ట్ ఇక్కడ మనకి 2 bn's ఉన్నాయి కదా, దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? సో ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ సపరేట్ టూ టర్మ్స్ని సపరేట్గా 1 టర్మ్ లాగా రాసుకుంటున్నాం. సో అంతే కదా. సో మళ్ళీ మనం ఇది యాడ్ చేసామంటే మళ్ళీ 2bncn అవుతుంది కదా. సో ఎక్స్పాండ్ చేసాం. సో బీ టు ది పవర్ ఆఫ్ ఎన్ డి టు ది పవర్ ఆఫ్ ఎన్. సో ఇప్పుడు ఇందులో నుంచి ఫస్ట్ 2 టర్మ్స్లో నుంచి మనం సి టు ది పవర్ ఆఫ్ ఎన్ని కామన్ తీయచ్చు. సో ఈ 2 టర్మ్స్లో ఏది కామన్ ఉంది? సి టు ది పవర్ ఆఫ్ ఎన్. సో ఈ 2 టర్మ్స్లో ఏం కామన్ ఉంది? బీ టు ది పవర్ ఆఫ్ ఎన్ కామన్. సో బీ టు ది పవర్ ఆఫ్ ఎన్ కామన్ ఉంది. సో ఇప్పుడు ఇది మనం ఏ టు ది పవర్ ఆఫ్, సో ఇక్కడ బీ టు ది పవర్ ఆఫ్ ఎన్ బీసీ అంటే మళ్ళీ ఇక్కడ ఏమైంది? చూడండి ఈక్వేషన్ 3 నుంచి బీసీ అంటే ఏడీనా? సో చూడండి ఇక్కడ బీసీ వాల్యూ ఏమైంది? ఏడి కదా. సో మనం ఈ 1 బీసీని ఏమని రాసుకుంటున్నామంటే ఏడి లాగా రాసుకుంటున్నాం. అంటే ఎలా రాసుకుంటామంటే ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ సి టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ బీ టు ది పవర్ ఆఫ్ ఎన్ సిఎన్. సో బీసీ అంటే ఏడి కదా, ఫ్రమ్ 3 నుంచి. సో ఇది కూడా చేంజ్ చేసుకుంటున్నాం. సో ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ డి టు ది పవర్ ఆఫ్ ఎన్ ఏడి. బీసీ అంటే ఏడి ప్లస్ బీ టు ది పవర్ ఆఫ్ ఎన్ డి టు ది పవర్ ఆఫ్ ఎన్. సో ఇది ఎక్కడి నుంచి? ఫ్రమ్ 3. సో ఈ 2 లా ఎక్స్పాండ్ చేసుకొని సో దీన్ని చేంజ్ చేసామన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ 2 టర్మ్స్లో నుంచి సి టు ది పవర్ ఆఫ్ ఎన్ని కామన్ తీద్దాం. సో సెకండ్ 2 టర్మ్స్లో నుంచి డి టు ది పవర్ ఆఫ్ ఎన్ని కామన్ తీద్దాం. సో సి టు ది పవర్ ఆఫ్ ఎన్ కామన్ తీస్తే ఇందులో మిగిలేది ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ బీ టు ది పవర్ ఆఫ్ ఎన్. సో మళ్ళీ ఇందులో డి టు ది పవర్ ఆఫ్ ఎన్ని కామన్ తీసామంటే ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ బీ టు ది పవర్ ఆఫ్ ఎన్. సో రెండిటిలో కామన్గా ఉండేది ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ బీ టు ది పవర్ ఆఫ్ ఎన్ని కామన్ తీస్తున్నాం. సో ఇందులో మిగిలిన టర్మ్ సిఎన్ డిఎన్. సో ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. సో ఆర్హెచ్ఎస్, సో బీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఫస్ట్ థర్డ్ నెంబర్. సో ఇదే కదా బీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఫస్ట్ థర్డ్ నెంబర్. సో దేర్ ఫోర్, సో ఇవి జీపీలో ఉన్నాయని చెప్పచ్చా? బీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీ అని ప్రూవ్ చేస్తే సో bn plus cn whole square equals to a to the power of n plus b to the power of n c to the power of n plus dn. Hence, prove that a to the power of n, b to the power of n or in GP. సో ఫస్ట్ మనం జీపీలో 3 నెంబర్స్ అనేది, సో ఏ కమా బి కమా సి అనేది ఇన్ జీపీ అంటే మనం ఏం ప్రూవ్ చేస్తాం? బీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీ. సో ఈ 3 నెంబర్స్ ఏబిసిలు జీపీలో ఉన్నాయంటే బీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీనే కదా. సో ఇక్కడ మనకి 3 నెంబర్స్ ఏమేమి ఇచ్చారు? ఈ 3 నెంబర్స్ లాగా ఇవి 3 నెంబర్స్ అనమాట. సో అక్కడ ఏబిసిలు, ఇక్కడ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ బిఎన్. సో ఇలా ఈ 3 నెంబర్స్ని మనం జీపీలో ఉన్నాయని ప్రూవ్ చేసాం. సో ఎలా? బీ స్క్వేర్ ఈక్వల్స్ టు, సో బి అంటే మిడిల్ నెంబర్, సో ఏ అంటే ఫస్ట్ అండ్ థర్డ్. సో అదే కదా